హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఇది కొర్రలతో పాయసం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ప్రతి ఒక్కరు తినొచ్చు. పైగా బెల్లంతో చేసుకుంటున్నాము కాబట్టి షుగర్ వాళ్ళు కూడాను హ్యాపీగా తినొచ్చు అనమాట. ఈ పాయసంలో వేసే పాలు, నీళ్ళు ఎన్ని వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందో ఇవన్నీ కూడాను క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ పాయసం చేయడానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పుతో ఒక కప్పు కొర్రబియ్యం తీసుకోండి. ఇవి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, బయట కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. వీటిని ఒక కప్పు వరకు తీసుకొని 2-3 సార్లు నీళ్ళని వేసేసి బాగా చూస్తున్నారా, నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా మసాజ్ చేసినట్లు చేసి బాగా నీట్గా కడగండి. ఇలాగా నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలాగా 1-2 సార్లు చేయండి. ఇలాగా కడిగేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా వీటినైతే పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కొర్రబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నీరు వేయండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఈ నీరు అనేది మరగాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపించినట్లు మరిగిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న కొర్రబియ్యం అయితే వేసేయండి. ఇలాగా వేసేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ అవి బాగా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. 10 నిమిషాలకి కొర్రబియ్యం చూస్తున్నారా ఇంత బాగా ఉడికిపోతాయి, చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా ఉడికిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొర్రబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పాలు వేసుకోండి. పాయసాన్ని చల్లగా అయిన తర్వాత తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వరకు పాలు వేసుకోండి. లేదు గోరువెచ్చగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పాలు వేసిన తర్వాత కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ పై పోపు గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అయితే ఈ కొర్రబియ్యం పాయసంకి పచ్చి కొబ్బరి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసేసి వీటిని దోరగా వేయించాలి. ఇగో చూస్తున్నారా వీడియోలో చూపించినట్లు ఇలా ఉండాలన్నమాట. ఇలాగా వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకోండి. మీకు నచ్చితే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొబ్బరి కిస్మిస్ మాత్రమే వేసుకుంటున్నాను. ఈ కిస్మిస్ కూడాను వేగిపోయిన తర్వాత వీటిని అయితే పక్కన ఉంచండి. చూస్తున్నారా ఇలా వేగాలన్నమాట. నెక్స్ట్ ఏమో ఇప్పుడు పాయసం చూద్దాము. పాయసం కూడాను 5 నిమిషాలకి చూస్తున్నారా చక్కగా ఉడికింది. ఇలా నొక్కి చేస్తే మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. అలా ఉడికిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో కొర్రబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అలాగే 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకోండి. స్వీట్ నచ్చే వాళ్ళైతే వేసుకోండి, లేదనుకోండి 1 కప్పు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇలాగా బెల్లం వేసేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగా ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి మొత్తం అంతా కలపండి. ఉప్పు మాత్రం ఎప్పుడు కూడాను లాస్ట్లోనే వేయండి, లేదనుకోండి పాలు విరిగిపోతాయి అన్నమాట ముందు వేస్తే. ఇలా వేసేసి కలిపిన తర్వాత ఇందాక వేయించుకున్న కొబ్బరి అలాగే కిస్మిస్ వేసేసి మొత్తం అంతా కలిపేయండి. కలిపేసి 1 నిమిషం ఆగిన తర్వాత స్టవ్ ఆపేయండి. చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేను వేసుకున్నట్లు పాలు నీళ్ళు వేసుకున్నారంటే ఈ పాయసాన్ని మనం వేడివేడిగా తింటుంటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీనే. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడాను. ఇలా పాయసాన్ని 1 కప్పులో వేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటుంటే ఉంటుందండి, భలేగా ఉంటుంది. పైన నెయ్యి తేలుతూ డ్రై ఫ్రూట్స్తో తింటుంటే చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.